నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. ప్రైవేట్ స్థలంలోనే ఏర్పాటు చేస్తున్న అనుమతి లేదంటూ రాత్రి వేళ సిబ్బంది గద్దెను కూల్చివేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కూల్చివేత జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, శివాని, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తుంది. విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించినటువంటి గద్దెను రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదంటూ అధికారులు గద్దెను తొలగించారు. అయితే అధికారుల చర్యపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట రాజకీయాల్లో కీలకమైన పేరుగా చెప్పుకోవచ్చు. ఆయన మృతితో ఇప్పటికే నియోజకవర్గ రాజకీయాల్లో సెంటిమెంట్, అదేవిధంగా రాజకీయ వారసత్వంపై చర్చ నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించినటువంటి గద్దెను అధికారులు కూల్చివేయడం కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. అయితే అర్ధరాత్రి వేళ గద్దె కూల్చివేత ఎందుకు అనుమతి లేదనే కారణంతోనే చర్యలు తీసుకున్నారా, లేదా దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేది ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం అధికారుల చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచినటువంటి నేపథ్యంలో ఆయన పేరుతో విగ్రహం ఏర్పాటు వ్యవహారం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు గద్దె కూల్చివేతతో పెద్ది కుటుంబం సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రాజకీయంగా వినియోగిస్తుందా, లేదంటే అధికార కాంగ్రెస్ దీనిని నిబంధనల సమస్యగా మాత్రమే చూస్తుందా అనేది కూడా నర్సంపేటలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పెద్ది వారసత్వంపై మరో రాజకీయ పోరుకు కూడా ఇది నాంది అవుతుందా అనేటువంటి మరో చర్చ కూడా సాగుతుంది. అసలే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత నర్సంపేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు చుట్టూ మొదలైనటువంటి వివాదం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ పోరుకు కొత్త అస్త్రంగా మారుతుందా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. అయితే ఒక విగ్రహం కోసం నిర్మించినటువంటి గద్దె కూల్చివేత, కానీ దాని వెనుక రాజకీయ ప్రకంపనలు మాత్రం పెద్దవే అని కూడా తెలుస్తా ఉంది. నిబంధనల ప్రకారమే గద్దె కూల్చివేస్తామంటున్న అధికార యంత్రాంగం కక్ష సాధింపు చర్యలు అంటున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అయితే మరో ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతా ఉంది. నర్సంపేటలో ఈ విగ్రహ వివాదం ఎటు దారి తీస్తుంది, రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది కూడా ఇప్పుడు నర్సంపేటలో చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.